అనుకున్నంత పని అయింది. భారత ప్రభుత్వం రష్యా దగ్గర చమురు కొనుగోళ్లు ఆపేసింది. ఎందుకు జరిగింది పరిణామం? ట్రంప్ ఆపేయమన్నాడట, భారత ప్రధాని మోడీ ఆపేశాడు. భారతదేశం ఒక స్వతంత్ర దేశం, సార్వభౌమాధికారం ఉన్న దేశం. ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు, భారతదేశాన్ని శాసిస్తాడా? ట్రంప్ చెప్పినట్టు భారతదేశ ప్రధానమంత్రి వినడమా? ట్రంప్ ఏది చేయొద్దంటే ప్రధాని అది చేయకుండా ఉంటారా? ట్రంప్ ఏది చెయ్యాలంటే మోడీ అదే చేస్తారా? ఇది ఏ దేశభక్తి? దేశభక్తి అంటే అమెరికా దేశభక్తి? ఎందుకు ఈ దుస్థితికి దిగజారినట్టు? మొన్న ట్రంప్ చెప్పాడు, రష్యా నుంచి భారత ప్రభుత్వం చమురు కొనుగోలు చేయొద్దు అని. మోడీ నోట మాట రాలేదు, సమాధానం లేదు, మౌనం. ఆ తర్వాత ట్రంప్ చెప్పాడు, భారత ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చెయ్యదు అని చెప్పాడు. ఆయనెవరు చెప్పడానికి అని మోడీ అంటాడేమోనని దేశభక్తులంతా ఎదురు చూశారు. కానీ మళ్ళీ మోడీ మౌనం. మోడీ మాట్లాడలేదు. ఇప్పుడు ట్రంప్ చెప్పాడు, రష్యా నుంచి భారత ప్రభుత్వం చమురు కొనడం ఆపేసింది. అంతే. ట్రంప్ చెప్పాడు, భారత ప్రభుత్వం ఆపేసింది. అమెరికా చెప్పినట్టు భారతదేశం వినడం ఏమిటి? మనకు అవసరమైన సరుకులు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుగోలు చేస్తాం. ప్రపంచంలోనే అత్యంత కారు చౌకగా ఇప్పుడు రష్యా మనకు చమురు సరఫరా చేస్తున్నది. ఎలాంటి సమయంలో? మన దేశ చరిత్రలో చమురు ధరలు ఈ స్థాయికి ఎప్పుడూ పెరగలేదు. 110 రూపాయలు 1 లీటర్ పెట్రోల్ కొంటున్నాం మనం. 100 రూపాయలు 1 లీటర్ డీజిల్ కొంటున్నాం మనం. గ్యాస్ బండకు 1100, 1200 పెడుతున్నాం మనం. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో ధరలు ఎప్పుడూ లేవు. ఫలితంగా సమాజంలో అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. ఆ ధరాభారాన్ని దేశ ప్రజలు మోయడం కూడా ఇప్పుడు సాధ్యం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఇరాన్ మనకు కారు చౌకగా ఆయిల్, గ్యాస్ సరఫరా చేసింది. ట్రంప్ చెప్పాడు, ఇరాన్ దగ్గర ఆయిల్, గ్యాస్ కొనొద్దు అని. అంతే, మోడీ ఆపేశారు. చౌకగా వస్తున్నటువంటి చమురు, గ్యాసు ఆపేశారు ఇరాన్ నుంచి కొనుగోలు చేయడం. ఆ తర్వాత రష్యా అత్యంత చౌకగా మనకు సరఫరా చేస్తున్నది. అందుకే మనం పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు రష్యా నుంచి కూడా భారత ప్రభుత్వం చమురు కొనుగోలు చేయొద్దు అని ట్రంప్ ఆదేశించాడు, బెదిరించాడు. అంతే, మోడీ ప్రభుత్వం తల వంచింది. 143 కోట్ల మంది ప్రజలకిది తలవంపు. మరి ఎక్కడ కొనుగోలు చేయాలి మన ఆయిల్? అమెరికా అత్యధిక ధరకిస్తుందట. ఇప్పుడు అత్యధిక ధరకు అమెరికా దగ్గర కొనుగోలు చేస్తున్నారు ఆయిల్. చౌకగా వచ్చే రష్యా చమురు నేను ఎందుకు కొనుగోలు చేయొద్దు? ఎక్కువ ధర పెట్టి అమెరికా దగ్గర ఎందుకు కొనుగోలు చేయాలి? అసలు అమెరికా ఎవరు నన్ను బెదిరించడానికి అని చెప్పాలి కదా మోడీ. 143 కోట్ల మంది ప్రజలు నిన్ను ఎన్నుకొని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఈరోజు భారతదేశ ఆత్మగౌరవాన్ని, భారతదేశ ప్రయోజనాలను మంటగలుపుతావా? భారతదేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడతావా? ఎందుకు ఈ దానం? ఎందుకు ఈ అవమానకరమైనటువంటి స్థితికి దిగజారినట్టు? ఒకప్పుడు బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం మనది. ఇప్పుడు ఆ స్వాతంత్ర్య పోరాటంతో అణుమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల పాలనలో మరో తెల్లదొర, అమెరికా తెల్లదొరకు తల వంచుకొని నడుచుకునేటువంటి స్థితికి చేరుకున్నాం. విశ్వగురు అని చెప్పుకున్న మోడీ ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని విర్రవీగుతున్న ట్రంప్ ముందు తల వంచాడు. ఆయన తలవంచడం కాదు, 143 కోట్ల మంది ప్రజలకి ఇది తలవంపు. ప్రపంచంలో భారతదేశానికంటూ ఒక స్థానం ఉంది, ఒక ప్రతిష్ట ఉంది. దశాబ్దాల పాటు అలీనోద్యమానికి నాయకత్వం వహించిన దేశం భారతదేశం. అమెరికాకు, రష్యాకు మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో భారతదేశం తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నది. ప్రపంచంలో వెనుకబడ్డ దేశాలకు నాయకత్వ స్థానంలోకి
చేరుకున్నది భారతదేశం. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం కలిగినటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో మన విలువను దిగజార్చే పని మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ప్రపంచంలో మనకు విలువ లేకుండా పోతున్నది. 143 కోట్ల మంది ప్రజలకు అవమానకరంగా తయారైంది. మన దేశ ప్రయోజనాలు, మన సార్వభౌమాధికారం ఈరోజు అమెరికా ముందు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి దాపురించింది. ఇందుకేనా మోడీని ప్రధానమంత్రి చేసింది దేశ ప్రజానీకం? ఇప్పుడు ఈ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సింది దేశ ప్రజలే. ఈ దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సింది కూడా ప్రజలే. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కూడా కాపాడుకోవాల్సింది ప్రజలే. అమెరికా భక్తి కాదు, భారతదేశ భక్తిని ప్రదర్శించాలి అని మోడీని నిలదీయాల్సింది ప్రజలే. ట్రంప్కు తల వంచితే అంగీకరించేది లేదు అని చెప్పి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సింది భారతదేశ ప్రజలే. దేశభక్తులంతా కదలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. భారతదేశ ప్రజలందరూ ఒకే మాట, ఒకే పాటగా మన తాతలు తండ్రులు పోరాడి సాధించిన స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాన్ని మేం కాపాడుకొని తీరుతామని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ ప్రజలందరూ కదలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.